షాక్ అయ్యారా? నేనే. ఈ కటింగ్‌తో నేను కళ్ళద్దాలు వేసుకొని మాట్లాడితే బాగోదు. అయితే మనం మన స్టైల్‌లో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం అంటే హెయిర్ స్టైల్ మారుస్తానని చెప్పాను కదా, మార్చామన్నమాట. ఈ హెయిర్ స్టైల్‌కి పెద్ద కథ ఉందన్నమాట. నేను 3 సంవత్సరాలుగా ఒకళ్ళ దగ్గరే కటింగ్ చేస్తున్నానన్నమాట. ఒకళ్ళ దగ్గరే. అతను కొద్దిగా ఏజ్ పర్సన్‌లేండి. చూస్తేనే తెలిసిపోతుంది కదా హెయిర్ కట్టు. ఎవరో అలా ఏజ్ పర్సనే చేసి ఉంటారని తెలిసిపోయి ఉంటుంది. అయితే నేను ఆ ఏజ్ పర్సన్ దగ్గరే కటింగ్ చేస్తాను ఎప్పుడు. ఆగండి, కళ్ళద్దాలు వేస్తా, లేకపోతే బాగోదు. ఈ హెయిర్ స్టైల్కి కళ్ళద్దాలు లేకపోతే ఇంకొద్దిగా స్టైల్ తగ్గిపోద్ది అనమాట మనకి. కళ్ళద్దాలు వేసుకొని మాట్లాడదాం. ఇప్పుడు సరిగ్గా ఉందన్నమాట. అయితే స్టోరీ ఏంటంటే, నేనేం చెప్పాను అతనికంటే, అంటే నేను ప్రతిసారి కటింగ్కి వెళ్ళినప్పుడు నేను అతనికి ఏంటి చెప్పను అసలు. ఎలా చేయాలి, ఎలాగ హెయిర్ కట్ చేయాలి, అలాగే హెయిర్ కట్ చేయాలి, ఏంటి చెప్పను. నేను కటింగ్ చేసుకునే టైం ఒట్టి మధ్యాహ్నం పూటే. ఎందుకంటే అతను మధ్యాహ్నం పూట ఉంటాడు, సరిగ్గా ఖాళీగా ఉంటుంది కాబట్టి. అంటే ఖాళీగా అంటే ఎవరు ఉండరు కాబట్టి మధ్యాహ్నం పూటే చేస్తాను అన్నమాట కటింగ్. అయితే వెళ్ళాను ప్రతి కటింగ్ చేసినప్పుడు అలాగే మధ్యాహ్నం పూట వెళ్తాను. అలాగే వెళ్తే ఏంటి చెప్పను అతను. ముందు నుంచి కటింగ్ చేసినప్పుడు అస్సలు ఒక్క ముక్క మాట్లాడను. ఎలా చేయాలి, ఏంటి చేయాలి, అతనికి నచ్చినట్టు చేస్తాడనమాట. చేసేయండి, ఎలాగో ఒకలాగా జుట్టుతో ఎలాగ పెరిగిపోతుంది తర్వాత, ఎలాగో ఒకలాగా చేసేయండి అని అనుకుంటాను అనమాట. అయితే ఎలాగో ఒకలాగా చేసి అంటే నేను ఎప్పుడు మాట్లాడింది ఫస్ట్ టైం మాట్లాడాను అనమాట. ఏంటని, ఇటు సైడ్ జుట్టు కొద్దిగా లెగిసిపోతుంది గడిగడికి. అంటే ఎంత ఇచ్చేసినా అవ్వట్లేదు, ఇలా లెగిసిపోతుందంటే, ఓ లెగిసిపోతుందా, సరే ఏదో చేద్దాం అని చెప్పాడు అనమాట. సరే ఏదో చేస్తారు కదా అని చెప్తే ఫుల్ డెక్కించి ఫుల్ కటింగ్ చేశాడు అనమాట. కటింగ్ చేసి ఇప్పుడు లెగదలే అన్నాడు అనమాట. నేను ఇలా ఉండిపోయాను, షాక్ అయిపోయాను నేను. ఒక్కసారిగా నాకు 2 చేతులు అంటే అయిపోయింది. ఇప్పుడు లెగదలే అని చెప్పేస్తే నేను మొత్తం డెక్కించి ఇప్పుడు లెగదంటాడా అని అనుకున్నాను అనమాట. 2 చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను. అది మ్యాటర్. ఈ కటింగ్కి ఉన్న కథ అది అంత జరిగిందనమాట. ఈ కటింగ్ నిన్నే చేయించాను, ఈరోజు వచ్చిందనమాట. ఆ మీసం కూడా అతను కొద్దిగా ముసలి అతలేనండి. అతను ఏఎన్ఆర్ ఫ్యాన్ అనమాట. చూసారా మీసం? చూసారా? మీసం కట్ చేస్తాడు ఫస్ట్. కట్ చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా, అంటే బ్లేడ్తో గీస్తారు కదా. కిందన ఒక గీత, పైన ఒక గీత, కిందన ఒక గీత, పైన ఒక గీత, అలా గీసి మనకు కటింగ్ చేస్తారనమాట. మనం క్రీమ్ పెట్టించుకుని గడ్డం గీసుకుంటాం. ట్రిమ్మర్తో కూడా కాదు, క్రీమ్ పెట్టుకుని గడ్డం గీస్తాం అనమాట. అది మన లెక్క. అది కూడా నేను చెప్పను, క్రీమ్ పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి. అతని ఇష్టమే, మనం ఏంటి చెప్పం. అతని ఇష్టం చేస్తాడు. బ్లేడ్ మాత్రం మార్చమంటానులేండి, బ్లేడ్ మార్చమంటాను. అతని ఇష్టం ఫ్లో. మనకి ఆశ ఉండదు ఏ పెద్ద కటింగ్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. మనకు అవేవి ఉండవు. మనం వెళ్ళాం, ఒక కటింగ్ ఎలాగా జుట్టు పెరగాల్సింది పెరుగుతుంది అంతే. మనకి ఎలా ఒకలా కటింగ్ చేసి ఉండిపోవడమే. దీని తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ పెరిగిపోద్ది జుట్టు. అందుకే ఆశ ఉంచుకోమన్నమాట. ఫస్ట్ టైం నాకు కొద్దిగా ఏదోలాగా అనిపించింది అనమాట. ఇది లేచిపోతుంది, ఏదో ఒకటి చెయ్యండి అంటే మొత్తం డెక్కించి మరి లెగదలే అనిచాడు అనమాట. ఒక మాటతో 2 చేతులు జోబులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి అలా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అది ఈ స్టోరీ కథ. చాలు, వచ్చాము గ్రౌండ్కి. మనకు పని ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ కలుద్దాం. చలో, అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ అవుద్ది ఇప్పుడు. అక్కడ టెంట్లు ప్యాంట్లు అన్నీ కట్టేసి వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటారు అనమాట. అక్కడ ఆడుకోండి, మనకేంటి, మనకి ఎవరు డిస్టర్బ్ చేయకపోతే సరే. అది మ్యాటర్. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన స్కూటీని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి.